నమస్తే. ఇక అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నది. సో నేడు కూడా మాజీ ముఖ్యమంత్రి హాజరు కానటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య చిన్నపాటి మాటల యుద్ధం నడుస్తూ ఉంది. ఇక ఇప్పటికే ప్రతిపక్ష నేతలంతా అటు హరీష్ రావు కావచ్చు, కౌశిక్ రెడ్డి కావచ్చు, ఇతర నాయకులంతా కూడా ఆటోలో అసెంబ్లీకి వచ్చి వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో మాట్లాడదాం ఇదే అంశంపై. ప్రస్తుతం మనతో పాటు భవానీ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. సో భవానీ రెడ్డి గారు ఎట్లా చూస్తారు? వాళ్ళు ఆటోలు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆటో డ్రైవర్లని, ఆటో కుటుంబాలని రోడ్ల మీద వేసినట్టు కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు? ఇదంతా రెచ్చగొట్టే వైఖరి హరీష్ రావు అండర్లో ఇదంతా నడుస్తోంది. గతంలో కూడా అంతే, ఆయన పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట దొరకలేదు ఆయనకు. ఇప్పుడు ఆటో డ్రైవర్ కూడా మీరు అందరూ కూడా ఆయన మత్తులో పడి మీరు అట్లా చేయకండి, ఆయన మాయలో పడి. ఇది మహిళలకు వచ్చిన ఒక చక్కటి అవకాశం. ఇది 15 కోట్ల మంది మహిళలు ఇవాళ అది అవైల్ చేసుకున్నారు, ఫ్రీ బస్ ట్రావెల్ అనేది. అది చెప్పండి, మీరు మీ పార్టీ దేనికి, అసలు మీరు మీ స్టాండ్ ఏంది చెప్పండి ముందుగాల. మీరు ఇంతగానం ఆటో వాళ్ళ మీద ప్రేమ చూపించేటోళ్ళు అయితే మరి యాదగిరిగుట్టను దాన్ని మార్చేసి, దాని స్వరూపం మార్చి, దాన్ని యాదాద్రి చేసి, అది చేసి ఇది చేసి ఆఖరికి ఆటోలను పైకి పోనీయకుండా చేసిన పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? మీరు. నిజంగానే ప్రేమ ఉన్న వాళ్ళు ఉంటే ఆ ఎల్ల ఆటో డ్రైవర్లను ఎందుకు రెస్ట్రిక్ట్ చేసి, ఆటోలను ఎందుకు రెస్ట్రిక్ట్ చేసిండు? గవర్నమెంట్ సహాయం చేస్తూ ఇంకా కొత్త ఆటోలు కొనిచ్చేది ఉండే, ఇంకా చేసేది ఉండే. అది కాకుండా ఉన్న వాళ్ళని తిరగనీయకుండా చేసిన పరిస్థితి మీది. ఇవాళ మహిళలు చిన్న చితక ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు, బడులకు పోయేటోళ్ళు, పిల్లలను ఇవాళ కొంచెమంతా సాధికారికత దిశలో మేము ముందుకు పోతూ ఉంటే, మహిళా సాధికారత అని చెప్పి 10 ఏళ్లలో మీరు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు ఇంతమంది ప్రయాణం చేసుకుంటూ వాళ్ళు వచ్చే 2-3 వేలల్లో వాళ్ళు బతుకులు ఎట్లనో ఈడుస్తూ ఉంటే, ఉచితంగా నెలకు 2-3 వేలు మిగులుతాయి దీనివల్ల. వాళ్ళకు రోజుకి 20-30 రూపాయలు తీసుకున్నా కూడా ఆటోలలో పోతే 50 రూపాయలు లేనిది ఎక్కడికి పోలేరు. ఓ 2-3 కిలోమీటర్ల దూరం పోవాలన్న అట్లా వాళ్ళకి ఏదో చేస్తూ ఉంటే మీరు ఇంకేం చేయొచ్చు, వాట్ బెటర్ వీ క్యాన్ డూ అని ఆలోచించకుండా ఎట్లా వాళ్ళను ముంచాలి, ఎట్లా వాళ్ళని తగ్గించాలని అగైనెస్ట్ అప్పుడు అట్లనే చెప్పమంటున్నాం. మీరు మా సభ్యులు అడుగుతూ ఉన్నారు కదా క్వశ్చన్స్, మీ స్టాండ్ ఏందో చెప్పండి. అసెంబ్లీలో మా సభ్యులు అడిగిన వాటికి మీ దగ్గర సమాధానాలు లేక బయట లొల్లి పెడతా ఉన్నారు. మీ స్టాండ్ చెప్పండి. ఎస్, మేము మహిళలకు ఉచిత ప్రయాణానికి వ్యతిరేకమని ఆ కవిత మాట్లాడతా ఎవరినో చెప్పమనండి అంటున్నాం మేము. దట్స్ ఇట్, అంతే. ఓకే. సో ఏం చెప్తారు? ఒకవేళ నిజంగా ఆటో డ్రైవర్లకు అన్యాయం జరిగిందా? ఎందుకంటే ఇంతకుముందు మేనిఫెస్టోలో కూడా చెప్పారు, సంవత్సరానికి 10-12 వేలు వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తామన్నారు. సో అయినప్పటికీ కూడా ప్రతిపక్షాలు ఎందుకు ఈ ఇష్యూని హైలైట్ చేస్తా ఉన్నారు? వాళ్ళకి ఇంకా వేరే ఏవి ఇష్యూస్ లేక అధికారం కోల్పోయి 10 ఏళ్లలో ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చి ఇంకేదో చేద్దాం అనుకున్నారు. ఇంకా దోసుకున్నది సాలలేదు వాళ్ళకి, ఇంకా దోసుకుందాం అనుకున్నారు. ఆగమాగం అవుతున్నా అనమాట ఉల్టా అయ్యేసరికి. సో కొంచెం ఓపిక పట్టమనే చెప్తున్నాం మేము. తప్పకుండా ఆటో డ్రైవర్లకు ఆటో నగర్ అదన్నీ చెప్పి మేనిఫెస్టోలో పెట్టినాము. సంవత్సరానికి వాళ్ళకి ఆర్థిక సాయం ఇస్తామని చెప్పినాం. వాళ్ళందరూ కూడా ఆరోగ్యశ్రీ ఇది కింద తీసుకొస్తున్నాం, అన్నీ తెలుసు వాళ్ళకు కూడా. బట్ వీళ్ళు రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలి, బీఆర్ఎస్ అనే ఉచ్చులో పడద్దు అని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సోదరులను.